పోలీసులకు ప్రజలకు మధ్య సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ఒక వారధిగా ఉంటుందని సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ చైర్మన్ ఫౌండర్ కంచర్ల సురేష్ తెలిపారు. కాకినాడ కొండయ్యపాలెంలోని శ్రీ నూకాలమ్మ ఆంకాలమ్మ వారి కళ్యాణ మండపంలో సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశంలో సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. కాకినాడ జిల్లా అధ్యక్షులు అభిషిక్త్ రోజ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ చైర్మన్ ఫౌండర్ కంచర్ల సురేష్, జాతీయ అధ్యక్షులు బాలాజీ శంకర్ సింగ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవినీతిని నిర్మూలించడానికి కృషి చేస్తున్నామని, అవినీతి అధికారులు ఎవరైనా సరే సమాచార హక్కు చట్ట సమన్వయ కమిటీ దృష్టిలో పడితే ఫలితం వేరేలా ఉంటుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ నేషనల్ సెక్రటరీ, కవి రచయిత గంటా అప్పారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మునిగేటి కాశీ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు సంతోష్ తోలా నాయక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి ప్రభాకర్, నేషనల్ మీడియా కోఆర్డినేటర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కె బాలాజీ సింగ్, లీగల్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్లు, అలాగే 10 మంది నేషనల్, స్టేట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ హుసూస్ నగర్లో ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసేసి లోపల కుట్లు కార్డు కుట్టేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న 4 డాక్టర్లని, 3 ఏఎన్ఎంలని, 4 నర్సులు కూడా సస్పెండ్ చేసే దాంట్లో మేము ప్రథమ పాత్ర వహించాము. అలాగే అనంతపురం జిల్లాలో జరిగిన ఒక వ్యక్తి మీద జరిగిన ఒక పని విషయంలో అక్కడున్న సిఐని, ఎస్ఐని కూడా మేము సస్పెండ్ చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేసి సస్పెండ్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో మా కుటుంబ సభ్యులైన మా కమిటీ సభ్యుల మీద కొంతమంది వ్యక్తులు పెట్టిన కేసును కూడా మేము అది కోర్టు దాకా పడకుండా మధ్యలోనే దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. సో సార్, మిగతా ఉన్న ఆర్గనైజేషన్స్కి, మా ఆర్గనైజేషన్స్కి అవినీతి లేని సామ్రాజ్యం కోసము, సమాజం కోసము, సమాజంలో యువ రక్తం అంటే కొత్తగా వచ్చే వ్యక్తుల కోసం, మన బిడ్డలకు మనం ఏమి ఇవ్వగలము, అవినీతి రహిత సామ్రాజ్యం కోసం మాత్రమే మేము పోరాడుతున్నాం. ఇక్కడ మేము డబ్బు కోసం పనిచేయట్లేదు. ఇది మా సోషల్ సర్వీస్. మా సర్వీస్ని మేము జనంలోకి వెళ్తున్నాము. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఇట్లా డెవలప్మెంట్ అనేది తీసుకుంటున్నాం సార్. మేమైతే అవినీతికి పాల్పడము. అవినీతి చేసే వాళ్ళ మీద మాత్రమే మా పంజా ఉంటుంది, మా పందా ఉంటుంది. ఇది క్లియర్ కట్గా చెప్తున్నాం సార్. అలా అని మేము మన మీడియా మిత్రులు మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా కానీ మా దృష్టికి తీసుకురండి, మేము తదుపరి యాక్షన్ తీసుకుంటాం సార్. సమాచార హక్కు చట్ట న్యాయ సమన్వయ పోరాట కమిటీ ఏదైతే ఉందో దాన్ని మన జాతీయ అధ్యక్షులుగా ఎన్నిక చేశారు. వారి ప్రత్యేక జాతీయ కమిటీ వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ ఏ విధంగా కూడా ఈ కమిటీలో పనిచేసినా, ప్రజల కోసం పనిచేసినా కూడా నాకు ముందుండి వెనక ముందు ధైర్యం చెప్పిన నా తోటి మిత్రులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఆర్టీఆర్ సమాచార హక్కు చట్టం 2005 ఏదైతే ఉందో దాని మీద ప్రజల్లో ఒక అవగాహన కల్పించి ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండడమే ఈ మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. దానికి అనుగుణంగా ఇవాళ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు కాకినాడలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కాకినాడ జిల్లాకే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా కొంత కమిటీలు వేశారు. వాటిని చైర్మన్ గారు ఈరోజు ప్రకటన చేస్తారు. ఆ విధంగా మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని